హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు జీడి పళ్ళు కోసం వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ జీడి పళ్ళు చూస్తున్నారు కదా. ఈ ఏరేసాము కొన్ని. మా వాడికి అయితే చెట్టు ఎక్కమంటున్నాను. పైన మీకు చెట్టు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మీకైతే నేను చెట్టుని చూపించబోతున్నాను. ఆ చెట్టు చాలా పెద్దదనమాట. పైన అయితే పళ్ళు ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద చెట్టు. పూర్వం నుంచి ఉంది. పళ్ళు అయితే సరిగ్గా కనిపిస్తలేదండి. మన వాడైతే తుమ్మేశాడు. మామూలు సౌండ్ కారు రాలేదు. అలా చూస్తున్నారు కదా, పైన పళ్ళు ఉన్నాయి. అయితే చాలా బాగున్నాయి. మేమైతే ఈరోజు అలా గొడ్లు కాపు వచ్చేసి ఇదిగో మీకు చూపించాను కదా పళ్ళు. ఈ పళ్ళు ఎరడానికి పైన ఎక్కుతున్నాడు. మా పిల్లలు అయితే పళ్ళు తిందాము ఎక్కుమంటున్నారు. సిగ్గుకి స్టవర్ కప్పేసుకున్నారు. చూస్తున్నారు కదా, లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడైతే మన వాడు చెట్టు ఎక్కబోతున్నాడు. చూస్తున్నారు కదా, ఇదనమాట ఆ చెట్టు, చాలా పెద్దది. చూస్తున్నారు కదా, మన వాడు అయితే చెట్టు ఎక్కబోతున్నారు. అరే కొమ్మ విరిగిపోద్దు, జాగ్రత్త చూసుకొని నేను ఎక్కు. ఇదేనమాట చెట్టు, కొమ్మ నుంచి ఎక్కుతున్నాడు. చెట్టు అయితే చాలా బలం ఉంది, అందుకనే చెట్టు నుంచి ఎక్కలేదు, కొమ్మ నుంచి ఎక్కుతున్నాడు. జాగ్రత్త ఎక్కాలి. కొమ్మలు అయితే అసలు ముదురు కొమ్మలండి, విరిగిపోతాయి. చాలా గట్టిగా ఉండవు అన్నమాట. చూస్తున్నారు కదా, మనవాడైతే ఎక్కేసాడు. ఇవి అనమాట ఆ పళ్ళు. ఈ పళ్ళు ఒకటి పండు ఉంది, కాకపోతే నేను అందాను అనమాట. మనవాడైతే కోతిలా ఎక్కేసాడు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏరుతాడు అనమాట. టెక్కున ఎక్కేసాడు. ఏమో రాలిపోతున్నాయిరా. ఎక్కేసాడు మొత్తానికి అయితే చెట్టు. ఇప్పుడైతే పళ్ళు కోస్తున్నాడు. ఇప్పుడైతే నేను కూడా ఎక్కబోతున్నాను చెట్టు. చూస్తున్నారు కదా, కొమ్మ అయితే బాగాలేదు. నేను వీడియో కోసమే ఎక్కుతున్నాను అనమాట. పైన ఎక్కిన వాడు వీడియో తీయాలి కదా. నేనైతే మొత్తానికి ఎక్కేసాను. చాలా దూరం వెళ్ళాలి, ఇంకా అందలేదనమాట. తినమ్మడి చెట్టు ఎలా వెళ్ళేవరో. ఓడి అమ్మ, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పెద్ద పురుగు అనమాట. చూసారు కదా, చాలా పెద్ద పురుగు. ఇదిగో పెద్ద పురుగు. అదిగో మనవాడైతే పైన ఎక్కేసాడు. చూస్తున్నారు కదా, మనవాడైతే పైన ఎక్కేసాడు. నేనైతే సగం వరకు కూడా వెళ్ళలేదు. నాకైతే చెట్లు ఎక్కడం భయం. కింద అయితే పాప ఏరుతుంది అనమాట పళ్ళు. ఇది అనమాట పురుగు పెద్దది. చూడండి ఎలా నడుస్తుంది, చాలా చక్కగా నడుస్తుంది అనమాట. మేసిస్కి మజా అచ్చి రాజు తాతిరా. ఇవి అనమాట ఆ పళ్ళు. చూస్తున్నారు కదా, ఎక్కువ లేవు పళ్ళు, కాయలే ఎక్కువ ఉన్నాయి. ఇది అనమాట ఆ పళ్ళు. ఇదిగో పళ్ళు, చూసారు కదా, బాగున్నాయి పళ్ళు. మేము కాల్చి తినేటప్పుడు వీడియో పెడతాను చూడండి. అది కాల్చి తినేటప్పుడు కూడా వీడియో తీస్తాను. చూస్తున్నారు కదా, మేము మొత్తానికైతే ఏరేసాము. చెట్లు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏరుదామంటే కాయలు దొరకట్లేదు. కాయలు దొరుకుతున్నాయి, పళ్ళు దొరకట్లేదు అనమాట. చూసారు కదా, నేనైతే భయానికి 2 పళ్ళు ఏరాను. మనవాడే మొత్తం ఏరేసాడు. చూసారు కదా, కింద వేసేస్తున్నాం. కింద దిగేసానండి. చూస్తున్నారు కదా, నేనైతే ఒక కర్ర తీసుకున్నాను. ఈ పళ్ళుని మొత్తం ఈ పుల్లలో గుచ్చేయాలి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఆ పళ్ళు అంతా తీసుకొని పుల్లలో గుచ్చేస్తున్నాను. అవి ఎలా గుచ్చాలో మీకు నేను చూపిస్తాను ఈ వీడియో ద్వారా. చూడండి, ఇవన్నమాట పళ్ళు.
నేను ఒక్కనే కాబట్టి వీడియో తీసుకోలేకపోతున్నాను. చూడండి మనవాడైతే పైకి ఉన్నాడు. ఇదిగో ఈ విధంగా పుల్లలో గుచ్చేయాలన్నమాట. పిక్క తీసి గుచ్చేస్తే బాగుంటుంది గుచ్చితే, కానీ నేను పిక్క తీయకుండా గుచ్చుతున్నాను. చూస్తున్నారు కదా. ఇదిగో ఈ విధంగా పుల్లలో అయితే వేయాలి. చూస్తున్నారు కదా పళ్ళు. ఈ విధంగా అనమాట పుల్లలో వేసేసుకుంటాం. ఇలా అనమాట. చూస్తున్నారు కదా. అప్ప అయ్యా మెత్త సద్దెమడా మనవాడైతే పైనుంచి పళ్ళు వేసేస్తున్నాడు. నాకు 2 సార్లు పడ్డాయి. చూస్తున్నారు కదా. ఇలాగనమాట వేసేసుకోవాలి పళ్ళుని పుల్లల్లోకి. కాల్చి తినడానికి కూడా బాగుంటాయి. ఇదిగో నేనైతే పుల్లల్లో వేసేసాను పిక్క తీయకుండానే. పిక్క తీయాలన్నమాట. తర్వాత పిక్క ఎలా తీయాలో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి పిక్క అయితే ఇలా తీయాలి. ఇదిగో చూస్తున్నారు కదా. ఈ పిక్కనైతే ఇలా వేరు చేసి ఈ పళ్ళు మాత్రం ఇలా తీసుకోవాలి. చూస్తున్నారు కదా పళ్ళు. ఇదిగో పిక్కల్ని వేరు చేయాలన్నమాట. ఇలా పిక్క చూస్తున్నారు కదా. పిక్కని తీసేసిన పళ్ళను మాత్రం ఇలాగా తయారు చేసుకోవాలి. ఇదిగో పుల్లలుగా. ఇదిగో అనమాట. చూస్తున్నారు కదా. పుల్ల అయితే చిన్నది తీసేసుకున్నాను నేను. ఇదిగో పిక్క తీసేసిన తర్వాత ఈ విధంగా రెడీ చేసుకొని కాల్చి తినాలన్నమాట. పిక్క అయితే ఇలా జల్లేసి పండ్లు మాత్రం వేరు చేసుకొని పుల్లలో గుచ్చేయాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా. నేనైతే వీడియో తీసుకోలేకపోతున్నాను. మనవాడు పైకి ఎక్కేసాడు. ఇదిగో అనమాట. ఇలా ఈ విధంగా తీసుకోవాలి పిక్కని. పళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. చూసారు కదా. ఇదిగో ఒకటి పిక్క తీసిందే, ఒకటి పిక్క తీయాలండి. చూడండి పిక్క తీసింది అయితే ఇది అనమాట. పిక్క తీయండి ఇది. చూస్తున్నారు కదా. పిక్కలు అయితే భలే బాగున్నాయి కదా. చూసారు కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. మేమైతే ఇప్పుడు పుల్లాలు తీసుకుంటున్నాము. ఇదిగో ఇది కాల్చి తినడానికి. కర్రలు తినరా ఇక్కడే. మా ఖజాబా అయితే పుల్లలు విరుస్తున్నాడు. గుహ పళ్ళు కాల్చి తినడానికి అనమాట. మా భాషతో గుహ పళ్ళు అంటాము. జీడిపళ్ళు. ఇదిగో నోరు ఊరిపోతుంది చూస్తుంటే. తినేద్దామని ట్రై చేస్తున్నాను నేను. మనవాడైతే ఒక్క పూలే వేసాడు. ఇది తినరా కర్రలు బేగి. వాటర్ బాటిల్ దాహం వేస్తే రెడీగా ఉంది ఇది. తాళ వెసుక తాళ చిక్కిన టైం లేదనా నేను సెల్లు ఎరికింది. ఇదిగో అనమాట. ఇది పైన చేసేస్తాము. చూస్తారు కదా చాలా చక్కగా కాలుతుంది. ఇంకొంచెం గడ్డి పైన చేయాలి. పొద్దునైతే ముట్టించేసాడు. పొగ వస్తుంది. తొందరలో కాలిపోతుంది అనమాట. అంతలోపు మా లొకేషన్ చూపిస్తాను. చూడండి బాగుంది కదా. చుట్టుపక్కల కొండలే మనకు. పళ్ళు కాలేంత వరకు చూడండి. మా కొండ చూపిస్తున్నాను. పొగ అయితే వచ్చేసింది. గమ్మున కాలుతున్నాయి. చూస్తున్నారు కదా కాలిపోతుంది పళ్ళు అయితే. మనవాడైతే కాల్చడానికి పెద్ద పెద్ద పుల్లలను పట్టుకుని వచ్చాడు. ఓడి అమ్మ తెచ్చేవరా. చూడచ్చు
ఓ మంట అయితే బాగా వచ్చేసిందండి. వేసాలి ఇక్కడ వేస్తుంది. చూస్తున్నారు కదా మన వాడైతే చేతి కాడ వేడి వేడి పట్టేసుకుంటున్నాడు. ఇదిగో చూడండి, అబ్బా నోరు ఊరిపోతుంది రోయ్. మరి అమ్మ చూడండి ఎంత చక్కగా కాలింది. ఇదిగో చూస్తున్నారు కదా పళ్ళు ఎదురెక్కడ చూడండి ఎంత చక్కగా కాలింది అనమాట. చూడండి ఇదిగో ఇలా ఉంది. వావ్, తిని చూపించరా. సూపర్ ఉంది కదా. అయితే వేసేస్తున్నాడు, చూపించరా. తినేస్తున్నాడు. ఇదిగో అమ్మ ఊరిపోతుందిరా. ఇదిగో చూస్తున్నారు కదా, మా పెద్ద ఆయన కూడా తింటున్నారు. మా పిన్న అయితే నోరు ఊరిపోతుంది అనమాట, చూస్తుంది. రండి రండి తినేవాళ్ళు. ఇదిగో నేను పట్టుకుని ఉన్నాను, తినలేదు. ఇదిగో చూడండి ఎంత చక్కగా కాలిందో, చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.